కేంద్ర ప్రభుత్వం కార్పొరేషన్ మిత్రులను ప్రోత్సహిస్తూ ప్రజల ఆస్తులు పొదుపు సొమ్మును బహుకరిస్తోందని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జంగాల అజయ్ కుమార్ విమర్శించారు. ప్రజలు కష్టపడి పొదుపుగా పెట్టిన ఎల్ఐసి సొమ్మును కార్పొరేట్ శక్తులకు, ముఖ్యంగా మోదీ మిత్రుడు గౌతమ్ అదానీకి అప్పగించే విధానాన్ని వ్యతిరేకించామని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కుంభకోణాలు వెల్లువలా కొనసాగుతా ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ ఆయా సంస్థల్లో వస్తున్నటువంటి లాభాలు గాని, ఆ సంస్థలో ఉన్నటువంటి పెట్టుబడులను గాని తన అనుయాయులైనటువంటి గౌతమ్ అదానీకి, ముఖేష్ అంబానీకి కట్టబెడతా ఉండడం సర్వసాధారణమైంది. దీంట్లో మరీ ముఖ్యంగా 30 కోట్ల మంది ఎల్ఐసి పొదుపుదారుల సొమ్ముని తన మిత్రుడైనటువంటి అదానీకి కట్టబెట్టడం అనేది జరిగింది. విదేశీ బ్యాంకులు అదానీకి రుణం ఇవ్వడానికి నిరాకరించడంతో అతని కోర్టుకి అవసరమైనటువంటి నిధులన్నీ సమకూర్చడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ ఘాతుకానికి పాల్పడి ఎల్ఐసి వారితో ఇది మా సొంత నిర్ణయం తప్ప మాకు ఒత్తిడి లేదని బాగా చెప్పించడం అంటే ఈ ప్రభుత్వం ప్రజల సొమ్ము పైన కార్పొరేట్లకి దారాదత్తం చేసేటటువంటి విధానం మరొకసారి ప్రస్ఫుటంగా కనపడుతోంది. అదానీ కుంభకోణాల చరిత్ర వాషింగ్టన్ పోస్ట్ పత్రిక వివరించడం అనేది జరిగింది. దీంట్లో ముఖ్యంగా $3.9 బిలియన్ల ప్రణాళికను వాషింగ్టన్ పోస్ట్ పత్రిక స్పష్టంగా వివరించడం అనేది జరిగింది. అదానీ పోర్టు పెట్టుబడుల కోసం $585 మిలియన్ బాండ్స్ ఎల్ఐసి మాత్రమే సమకూర్చడం అనేది